కృష్ణలంక సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. అటు సిట్ కస్టడీలో మాజీ సీఐ నాగరాజు విచారణ, ఇటు చూస్తే న్యాయస్థానంలో విజయలక్ష్మి హెబియస్ కార్పస్ పిటిషన్ పై విచారణ. వెరసి ఈ అంశంలో కీలక పరిణామాలు జరిగాయి. సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో ఒకే రోజు 2 కీలక విచారణలు జరిగాయి. సిట్ కస్టడీలో మాజీ సీఐ నాగరాజును దర్యాప్తు బృందం విచారించగా, మరోవైపు కోర్టులో సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మికి సంబంధించిన పిటిషన్లపై విచారణ జరిగింది. మాజీ సీఐ నాగరాజును విచారించిన సిట్ అధికారులు కేసుకు సంబంధించి కీలక అంశాలపై కూపీ లాగినట్టు తెలుస్తోంది. సాయి కృష్ణ అరెస్టు తర్వాతి పరిణామాలపై ప్రధానంగా ప్రశ్నించారు దర్యాప్తు అధికారులు. నాగరాజును ప్రశ్నించిన 2 ఎస్పీలు సాయి కృష్ణని ఏ కేసులో అరెస్టు చేశారు, ఎవరు చెప్తే సాయి కృష్ణను అరెస్టు చేశారు, ఎవరి ఆదేశాలతో సాయి కృష్ణను స్టేషన్ కు తీసుకొచ్చారు అంటూ మొత్తం నాగరాజును 25 ప్రశ్నలు అడిగారు. అయితే ఈ కేసుకు సంబంధించి నాగరాజు నోరు మెదపలేదు. అధికారులు అడిగిన ప్రశ్నలకు మౌనంగానే ఉండిపోయారు. మార్కాపురం నుంచి విజయవాడకు వచ్చాక సాయి కృష్ణ ఏమయ్యాడనే విషయంలోనూ ఆరా తీశారు దర్యాప్తు అధికారులు. మరోవైపు సాయి కృష్ణ మిస్సింగ్ కేసులో హెబియస్ కార్పస్ పిటిషన్ ఉపసంహరణపై హైకోర్టులో విచారణ జరిగింది. పిటిషనర్ విజయలక్ష్మికి తెలియకుండానే విత్డ్రా పిటిషన్ ఫైల్ చేసినట్టు ధర్మాసనం ముందు అంగీకరించారు అడ్వకేట్ రిత్విక. ఖాళీ పేపర్లపై విజయలక్ష్మి సంతకాలు చేయించుకున్నట్టు కోర్టుకు తెలిపారు. పిటిషనర్ విజయలక్ష్మి ప్రమేయం లేకుండానే హెబియస్ కార్పస్ పిటిషన్ ఉపసంహరించుకుంటున్నట్టు సాయి కృష్ణ తల్లికి తెలియకుండానే పిటిషన్ దాఖలు చేసినట్టు ధర్మాసనం ముందు ఒప్పుకున్నారు. ఈ విత్డ్రా పిటిషన్ వ్యవహారంలో మరో న్యాయవాదితో కలిసి హైకోర్టును ఆశ్రయించిన సాయి కృష్ణ తల్లి పాత లాయర్ రిత్విక ఎన్ఓసీ ఇవ్వకపోవడం, అనుబంధ పిటిషన్లు ఫైల్ చేయడంపై జోక్యం చేసుకోవాలని కోరారు. అయితే సాయి కృష్ణ మిస్సింగ్ కేసుపై దాఖలైన పిటిషన్ల విచారణ సందర్భంగా జరుగుతున్న వరుస పరిణామాలపై ఆగ్రహం వ్యక్తం చేసింది న్యాయస్థానం.